తెలుగు సినిమా గర్వించదగ్గ దర్శకులలో కె రాఘవేంద్రరావు ఒకరు. వయసు పైబడుతున్నా ఆయన సినిమాలు మాత్రం నిత్య యవ్వనంగా ఉంటాయి. శతాధిక చిత్రాల దర్శకుడైన రాఘవేంద్రరావు మాస్, క్లాస్, భక్తిరస చిత్రాలతో మెప్పిస్తూ వస్తున్నారు. అయితే ఆయనకి ఓ కలలా మిగిలిపోయిన విషయం ఒకటుంది. అదే మహాభారతం తెర రూపం ఇవ్వాలని. దర్శకేంద్రుడితో పాటు ఆయన శిష్యరికం చేసిన నేటి దర్శకధీరుడు గురి కూడా దాని మీదే ఉంది. అయితే మహాభారతం సినిమాగా రావాలంటే కనీసం 5 భాగాలుగా చేయాలని, సమయం కూడా ఏళ్లకు ఏళ్లు పడుతుందని ఇరువురు చెప్పారు. ఈ తరహా సినిమాలు ఒక్కసారే సాధ్యం. మరోవైపు ఇంత పెద్ద సినిమా చేయాలంటే దర్శకుడి పైన భారం ఎక్కువగా పడుతుంది. అందుచేత ఇద్దరు కలిసి సినిమా చేస్తే ఎలా ఉంటుంది అన్న దిశగా కూడా చర్చలు జరుగుతున్నాయట. మరో ముఖ్య విషయం ఏమిటంటే ఈ ఇద్దరికి ఇప్పుడు కావాల్సిన హీరో ఎన్టీఆర్. ఇది గురు శిష్యులు కలిసేందుకు బలం చేకూరుతుంది. ఎటు బాహుబలి చిత్రీకరణ తుది దశకు చేరుకుంది కనుక భారతం పైన త్వరలో ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది. మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అన్ని పేపర్ మీద రాసి తనకి ఇస్తాను రా. అవసరమా రా ఇదంతా? ఇన్ఫాచ్యుయేషన్ రా. రే, అమ్మాయిని చూసిన వెంటనే అలా